అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము. ఈరోజు జక్కయ్య యొక్క పిలుపుని గురించి ధ్యానిద్దాము. లూకాసు వార్త 19వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో యేసు ప్రభు జక్కయ్యని ఎలా పిలిచాడో రాయబడి ఉంది. దాన్ని ఈరోజు ధ్యానించాలని నేను ఆశపడుతున్నాను. లూకాసు వార్త 19వ అధ్యాయము మొదటి 10 వచనాలు చూద్దాము. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడు ధనవంతుడైన జక్కయ్య అను పేరు గలవాడు ఒకడు యేసు ఎవరో చూడగోరిన గాని పొట్టివాడైనందున జనములు గుంపులు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉన్నాడు అని గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మర్రి చెట్టెక్కెను. యేసు ఆ చోటకి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంగా ఆయనని చేర్చుకొనెను. అందరూ దానిని చూసి, ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఏదైనాను అన్యాయంగా తీసుకొనిన ఎడల అతనికి 4 గంతలు మరలా తిరిగి ఇచ్చుదనని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దాన్ని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని ఆయనతో చెప్పాను. యేసు ప్రభు వారు 10వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, నశించిన దాన్ని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని ఆయనతో చెప్పాను. యేసు ప్రభు వారు జక్కయ్యని పిలిచిన మా విధానాన్ని బట్టి ఈ యొక్క 10 వచనాల్లో మనం చూస్తున్నాము. మరి జక్కయ్య గురించి మనం చూసినట్లయితే, జక్కయ్య అనే పేరుకి అర్థం ఏంటంటే నీతిమంతుడు అని అర్థము. కానీ అతను అవినీతిపరుడుగా జీవిస్తున్నాడు అని మరి వాక్యంలో చూస్తున్నాము. మరి ఆయన చీఫ్ ట్యాక్స్ కలెక్టర్, అంటే ప్రధాన పన్నులు వసూలు చేసే అధికారి. మరి అంతేకాదు, అతను గొప్పవాడు. హీ వాజ్ ఎ రిచ్ పర్సన్, గొప్పవాడుగా ఉన్నాడు. అంతేకాకుండా అతను పొట్టివాడు, హీ వాజ్ ఎ షార్ట్ పర్సన్. అంతేకాకుండా అతను ప్రజల చేత తునీకరించబడిన వ్యక్తి. ఎందుకంటే మరి ఆ కాలంలో పన్నులు వసూలు చేసేవారు అధికంగా వసూలు చేసి వారు డబ్బును సంపాదించుకునే వ్యక్తులుగా ఉన్నారు. కాబట్టి జక్కయ్య అన్యాయంగా మరి డబ్బు సంపాదించి గొప్పవాడయ్యాడు. అందుకని అందరి చేత ఆయన తృణీకరించబడ్డాడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కానీ ఒక గొప్ప ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయన యేసు ప్రభుని చూడాలని తెలుసుకోవాలని ఇష్టపడ్డాడు. హీ వాజ్ క్యూరియస్ అబౌట్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభుని తెలుసుకోవడానికి ఇష్టపడ్డాడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అయితే యేసు ప్రభు యెరికో పట్టణంలో ప్రవేశించి ఆయన సంచరించుచుండగా ఆయన ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు ఆయనని చూడడానికి జక్కయ్య ఆ ప్రాంతానికి వెళ్ళాడు. మరి ఆయన గొప్ప జనసమూహము యేసు ప్రభు చుట్టూ ఉన్నందుకు జక్కయ్య యేసు ప్రభుని చూడలేకపోయాడు. కానీ ఆయన ఆ త్రోవను వస్తున్నాడని ఎరిగి ఒక మర్రి చెట్టు ఎక్కి అక్కడ నుంచి యేసు ప్రభుని చూచు ఆయనను చూస్తూ ఉన్నాడు అని మనం వాక్యంలో చూస్తున్నాము. కాబట్టి యేసు ప్రభుని ఎందుకు చూడాలనుకున్నాడు అనే విషయాలు, మరి 7 విషయాలు మీకు చెప్పాలని కోరుచున్నాను. మొట్టమొదటిగా, యేసు ప్రభు జక్కయ్యని వ్యక్తిగతంగా ప్రేమించాడు అని దేవుని వాక్యంలో చూస్తున్నాము. మర్రి చెట్టు దగ్గరికి వచ్చి, జక్కయ్య కిందికి దిగిరా, నేను నీ ఇంట్లో బస చేయడానికి రాబోతున్నాను అని చెప్పాడు. అంటే జక్కయ్యని దేవుడు ఎరిగాడు. హీ న్యూ జాకియస్. అంతేకాకుండా ఆయనను వ్యక్తిగతంగా ప్రేమించాడు. ఆయన పాపిగా జీవించినప్పటికీ, అవినీతిపరుడుగా జీవించినప్పటికీ యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడు కాబట్టి పాపి అయిన జక్కయ్యను ప్రేమించి ఆయనను రక్షించడానికి ఇష్టపడ్డాడు అని దేవుని వాక్యం చూపుతుంది. కాబట్టి ఈ షోడ్ పర్సనల్ లవ్ ఫర్ జాకియస్. వ్యక్తిగతంగా జక్కయ్యను
ప్రేమించాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి యేసు ప్రభు మనలని రక్షించడానికే నరావతారిగా ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన దేవుడై ఉండి ఆ పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి నరావతారిగా దైవ మానవుడిగా వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి మనందరి పాపాల నిమిత్తము సిలువలో తన ప్రాయశ్చిత బలిగా అర్పించబడి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి మరి పరలోకానికి ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికే వచ్చాడు. పాపి అయిన జక్కయ్యను ఆయన ప్రేమించి వ్యక్తిగతంగా ప్రేమించి ఆయనను రక్షించడానికి యేసు ప్రభు ఇష్టపడ్డాడు అని దేవుని వాక్యంలో చూస్తున్నాము. కాబట్టి మత్తయి సువార్త 1:21లో మనం చూస్తే ఆయన రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. మొదటి తిమోతి 2వ అధ్యాయము 4వ వచనంలో కూడా మనం చూసినట్లయితే ఈ లోకంలో ఉన్న ప్రజలందరినీ కూడా దేవుడు యేసు ప్రభు ప్రేమిస్తున్నాడు. వాళ్ళని రక్షించడానికే ఈ లోకానికి వచ్చాడు అని వాక్యంలో మనం చూస్తున్నాము. ఆయన మనుషులందరికీ రక్షణ మొదటి తిమోతి 2వ అధ్యాయం 4వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే ఆయన మనుషులందరికీ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. అంటే అందరూ కూడా రక్షణ గురించిన జ్ఞానాన్ని పొంది యేసు ప్రభుని రక్షకుడుగా ప్రభువుగా ఎరగాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అంటే లోకంలో ఉన్న మనుషులందరినీ కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. మొదటి తిమోతి 4:10లో కూడా అదే రాయబడి ఉంది. మొదటి యోహాను 4:10లో కూడా మనం చూసినట్లయితే మనం దేవుణ్ణి ప్రేమించలేదు కానీ ఆయనే మనలను ప్రేమించి తన కుమారుడిని ఈ లోకంలో మన పాపాల విషయమై బలిగా అర్పించబడి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన ద్వారా మనకి రక్షణను దేవుడు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఇందులో దేవుని ప్రేమ ఉంది. దేవుడు మనల్ని వ్యక్తిగతంగా ప్రేమిస్తున్నాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి మొట్టమొదటి విషయం ఏంటంటే యేసు ప్రభు వ్యక్తిగతంగా జక్కయ్యను ప్రేమించి రక్షించాలని ఇష్టపడ్డాడు అని వాక్యంలో చూస్తున్నాము. రెండో విషయం ఏంటంటే గాడ్ రివీల్స్ హిమ్సెల్ఫ్ టు దోస్ హూ సీక్ హిమ్ అర్నెస్ట్లీ. అంటే ఎవరైతే ఆయనని వెతుకుతారో వాళ్ళకి దేవుడు తను తాను బయలుపరుచుకుంటాడు. కాబట్టి ఆయనని వెతికే వారికి ఆయన దొరుకుతాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి ఆయనని వ్యక్తిగతంగా అంటే హృదయపూర్వకంగా మనం వెతికే వారంగా ఉండాలి. నిజమైన దేవుణ్ణి లోకరక్షకుణ్ణి మనం ఎప్పుడైతే వెతుకుతామో అప్పుడు ఆయన మనకి కనిపిస్తాడు. అంటే ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనంలో ఇలా ఉంది. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్తో నన్ను గురించి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. కాబట్టి ఆయనను పూర్ణ మనస్సుతో వెతికిన ఎడల మనం కనుగొంటాము అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. అలాగే మరి కీర్తనలో కూడా మనం చూసినట్లయితే కీర్తన 145వ కీర్తనలో మనం చూసినట్లయితే మరి అక్కడ కూడా మనం ఎవరైతే వెతుకుతారో ఆయనకి దేవుడు తను తాను బయలుపరుచుకుంటాడు. చూడండి 145వ కీర్తన 18, 19 వచనాల్లో తనకు మొరపెట్టు వారికందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరికను ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. కాబట్టి ఎవరైతే ఆయన్ని హృదయపూర్వకంగా వెతుకుతారో వారికి ఆయన తను తాను బయలుపరుచుకుంటాడు. అంతేకాకుండా వారి ప్రార్థనలకు విని జవాబు దయచేసి వారి కోరికలను అన్నిటినీ నెరవేర్చే దేవుడుగా ఉంటాడు అని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి యేసు ప్రభు వ్యక్తిగతంగా జక్కయ్యను ప్రేమించాడు. రెండవదిగా జక్కయ్య ఆయనను వెతకాలి అంటే ఆయన తెలుసుకోవాలని ఇష్టపడ్డాడు కాబట్టి దేవుడు యేసు ప్రభు తను తాను బయలుపరుచుకున్నాడు. జక్కయ్య కిందికి దిగిరా అని తనతో వ్యక్తిగతంగా మాట్లాడి ఆయనని ప్రేమించి రక్షించడానికి ఇష్టపడ్డాడు అని దేవుని వాక్యంలో చూస్తున్నాము. కాబట్టి మనం కూడా ఆయనను వెతికిన ఎడల ఆయనని హృదయపూర్వకంగా మనము కోరిన ఎడల ఆయన మనకు బయలుపరుచుకుంటాడు, మన ప్రార్థనలకు జవాబిస్తాడు. అంతేకాకుండా మన కోరికలు నెరవేర్చే దేవుడుగా ఉంటాడు అని అక్కడ మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం
55 6 వచనంలో కూడా మనం అదే విషయాన్ని మనం చూస్తున్నాము. కాబట్టి దేవుడు మనల్ని వ్యక్తిగతంగా ప్రేమిస్తున్నాడు. రెండవదిగా ఆయనను మనం వెతికిన ఎడల తన్ను తాను మనకి బయలుపరుచుకొని మనల్ని ఆశీర్వదిస్తాడు అని దేవుని వాక్యం చెప్తుంది. మూడవది జక్కయ్య వాస్ స్పిరిచువల్లీ బ్యాంక్రప్ట్ అంటే ఆత్మీయంగా ఆయన ఆత్మీయంగా సంపూర్ణంగా నశించిపోయిన వ్యక్తిగా మనం చూస్తున్నాము. కాబట్టి పాపంలో జీవిస్తున్నాడు. దేవునికి దూరంగా ఉన్నాడు. మరి ఆయనలో మరి సంపూర్ణ ఆత్మీయ స్థితి శూన్యమైనదిగా ఉన్నది అని మనం చూస్తున్నాము. హీ వాజ్ స్పిరిచువల్లీ బ్యాంక్రప్ట్. కాబట్టి మరి దేవుని వాక్యంలో చూసినట్లయితే రోమిల్కి రాసిన పత్రిక 3:23లో పౌలేమంటాడంటే అందరూ పాపం చేసి దేవుడిచ్చే మహిమను కోల్పోయారు అని రాయబడినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ఆత్మీయంగా మనము నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి యేసు ప్రభు ద్వారా మనల్ని రక్షించడానికి ఇష్టపడ్డాడు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మనము ఆయన దగ్గరికి వచ్చిన ఎడల ఆయన మనలను రక్షించి తన బిడ్డలుగా చేసుకుంటాడు అని దేవుని వాక్యం చెప్తుంది. అలాగే మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనంలో కూడా మనం చూసినట్లయితే ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును కొంటే అతనికి ఏమి ప్రయోజనకరము? ఒక మనుష్యుడు తన ప్రాణముకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? కాబట్టి లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని కోల్పోతే ఏం లాభము అని యేసుప్రభు చెప్తున్నాడు. కాబట్టి జక్కయ్య బాగా డబ్బు సంపాదించాడు, మంచి ఆస్తులు ఉన్నాయి, కానీ నిజమైన దేవుణ్ణి ఎరగలేక ఆత్మీయమైన శూన్యంలో జీవిస్తున్నాడు. కాబట్టి ఆత్మీయంగా మనల్ని రక్షించడానికే యేసు ప్రభు నరావతారిగా వచ్చాడు. కాబట్టి ఆయనని ఎరుగుట ద్వారా మనం ఆత్మీయంగా దీవించబడతాము. లోకం ఇవ్వలేని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము అని మనం దేవుని వాక్యంలో చూస్తున్నాము. నాలుగవదిగా చూసినట్లయితే వరల్డ్లీ ప్రెజర్స్ కుడ్ నాట్ సాటిస్ఫై మ్యాన్స్ క్వెస్ట్ ఫర్ స్పిరిచువల్ నీడ్స్. అంటే లోకరీతిగా అన్ని సుఖ సంతోషాలు జక్కయ్యకు ఉన్నప్పటికీ ఆయన ఆత్మీయ అవసరాలని అవి తీర్చలేకపోయింది. అంటే లోకము తన యొక్క అవసరాలని అంటే తన ఆత్మీయ లక్షణాలను మరి ఆత్మీయ సమాధానాన్ని, సంతోషాన్ని ఈ లోకంలో ఆయన పొందలేకపోయాడు. ఆస్తులున్నాయి, మరి అనేకమైన లోకరీతిగా ఆయన దీవించబడినప్పటికీ ఆత్మీయమైన అవసరాలని దేవుడే యేసు ప్రభు మట్టుకే తీర్చగలడు అని దేవుని వాక్యం చెప్తుంది. నిజమైన సంతోషము, సమాధానము ఈ లోకం ద్వారా మనం పొందలేము, కానీ యేసు ప్రభు ద్వారా పొందొచ్చు అని దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనంలో ఇలా ఉంది. మీరు చూసినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనంలో ఇలా ఉంది. ఏమని ఉందంటే, అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. కాబట్టి ఆత్మీయమైన అవసరాలను యేసు ప్రభు మట్టుకే తీర్చగలడు. మన 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 యొక్క ఆకలిని, మన యొక్క దప్పిని యేసు ప్రభు తీర్చగలడు అని దేవుని వాక్యం చెప్తుంది. జీవాహారము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎల్లప్పుడూ ఎప్పుడునూ దప్పికొనడు అని మాటలు మనం చూస్తున్నాం. కాబట్టి మన ఆత్మీయ అవసరాలను యేసు ప్రభు మట్టుకే తీర్చగలడు. ఈ లోకరీతిగా మనం దేవుని యొక్క సంతోషాన్ని, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేము గనక జక్కయ్య యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఆయన ప్రేమను కోరాడు, ఆయనను తెలుసుకోవాలని ఇష్టపడ్డాడు, ఆయన ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకోవాలని ఇష్టపడ్డాడు. అంతేకాకుండా లోకరీతిగా ఆయనకు అన్నీ ఉన్నప్పటికీ నిజమైన సంతోషం, సమాధానాన్ని పొందలేకపోయాడు. కనుక యేసు ప్రభువుని ఆశ్రయించినప్పుడు ఆయన నిజమైన సంతోషాన్ని, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు అని దేవుని వాక్యం చెప్తుంది. మరి అంతేకాకుండా 5వ విషయం మనం చూసినట్లయితే జీసస్ చోజ్ టు గివ్ గ్రేస్ అండ్ బ్లెస్సింగ్ టు జాకియస్ ఈవెన్ దో హీ డిడ్ నాట్ డిజర్వ్. మరి జక్కయ్య పాపంలో జీవిస్తున్నాడు, అవినీతిపరుడుగా జీవిస్తున్నాడు, ఆయనకి ఎలాంటి యోగ్యత లేదు. అయినప్పటికీ
యేసు ప్రభు ఆయన్ని ప్రేమించాడు, తను తాను బయలుపరుచుకున్నాడు, రక్షించడానికి ఇష్టపడ్డాడు, తన దగ్గరకు వచ్చి ఆయనతో వ్యక్తిగతంగా మాట్లాడాడు. అంతేకాకుండా ఆయనకు రక్షణ ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. మరి జక్కయ్యకి యోగ్యత లేనప్పటికిని దేవుడు ఆయనని ఏర్పరచుకొని ఆయనను రక్షించడానికి ఇష్టపడ్డాడు. మరి ఈ లోకంలో మనం కూడా పాపంలో, అపవిత్రతలో జీవిస్తున్న మనకు కూడా దేవుని యొక్క దేవుడు మనని కూడా ప్రేమిస్తున్నాడు. మనకు కూడా తను తాను బయలుపరుచుకోవాలని కోరుతున్నాడు. మన ఆత్మీయ స్థితిని మెరుగుపరచడానికి ఇష్టపడుతున్నాడు. నిజమైన సంతోషాన్ని, సమాధానాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన రక్షణను ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మరి మనకి యోగ్యత లేనప్పటికిని, ఆస్కారం లేనప్పటికిని దేవుడు మనకి ఆయన యొక్క ఆత్మీయ ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అది దేవుని యొక్క వరము అని మనం చూస్తున్నాం. చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే, యేసు ప్రభు ద్వారా మనం రక్షింపబడతాము. అది మన సొంత మంచితనాన్ని బట్టి కాదు కానీ దేవుని యొక్క వరము అని మనం చూస్తున్నాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఇలా ఉంది, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. కాబట్టి సాల్వేషన్ ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. మనము సంపాదించుకునేది కాదు కానీ విశ్వాసం ద్వారా ఆయనని, యేసు ప్రభుని మన రక్షకుడిగా, ప్రభుగా స్వీకరిస్తే ఆయన ద్వారా మనము ఆ యొక్క రక్షణను ఉచితంగా పొందుకుంటాము అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుడు ఆయనని ఏర్పరచుకున్నాడు. అంతేకాకుండా ఆయన కృపను, ఆశీర్వాదాన్ని, రక్షణను, నీతిని జక్కయ్యకి ఇచ్చినట్టు మనం చూస్తున్నాము. 6వ విషయం ఏంటంటే, జీసస్ గివ్స్ రికగ్నిషన్ అండ్ న్యూనెస్ టు అవర్ లైఫ్స్. మన జీవితానికి కొత్తదనాన్ని, గుర్తింపును యేసు ప్రభు అనుగ్రహిస్తాడు. 2 కొరింథీ 5:17లో పౌలు ఏమంటాడంటే, ఎవడైనను క్రీస్తులో ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను అని రాయబడి ఉంది. అంటే అక్కడ మనం చూసినట్లయితే క్రొత్త జీవితాన్ని యేసు ప్రభు మనకిస్తాడు. జక్కయ్య పాపంలోనూ లోకంలోనూ జీవిస్తున్న జక్కయ్యని దేవుడు పిలిచి, రక్షించి, తన బిడ్డగా చేసుకొని ఒక క్రొత్త జీవితాన్ని, నూతనమైన గుర్తింపుని తన జీవితానికి అనుగ్రహించినట్లు మనం చూస్తున్నాము. కాబట్టి మనం కూడా ఆయన దగ్గరికి వచ్చినట్లయితే ఆయన మనకి క్రొత్త జీవితాన్ని, గుర్తింపుని అనుగ్రహించడమే కాకుండా దేవుని యొక్క ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చడానికి దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి ఇది 6వ విషయం. 7వ విషయం ఏంటంటే, కవనెంట్ బ్లెస్సింగ్స్ వర్ గివెన్ టు జాకియస్. అంటే నిబంధన ఆశీర్వాదాలు. యేసు ప్రభు నరావతారిగా ఎందుకు వచ్చాడంటే, అబ్రహాంకు చేసిన నిబంధన, మరి దావీదుకు చేసిన నిబంధన, ఇర్మియాతో చేసిన కొత్త నిబంధనే నెరవేర్చడానికి వచ్చాడు. అందుకని యేసు ప్రభు ఏమన్నాడంటే, ఇతడు కూడా అబ్రహాము సంతానమే. అంటే అబ్రహాముకి దేవుడు నిబంధన చేశాడు. ఆదికాండం 12 మొదటి 3 వచనాల్లో మనం చూసినట్లయితే ఆ నిబంధనలో 3 విషయాలు చెప్పాడు. ఆయనకి భూమిని ఇస్తా అన్నాడు. అది పాలెస్టీనా కవనెంట్ అంటాము. అది ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయంలో ఉంటుంది. మరి రెండవది ఏంటంటే, రాజ్యాన్ని ఇస్తా అని చెప్పాడు. అది మరి 2 సమూయేలు 7వ అధ్యాయంలో దావీదు జీవితంలో అది నెరవేర్చాడు. కాబట్టి దేవుని రాజ్యము దావీదు ద్వారా స్థాపించబడి యేసు ప్రభు ద్వారా అది పరిపూర్ణం చేయబడుతుంది అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. అంతేకాకుండా న్యూ కవనెంట్, నూతన నిబంధన, ఇర్మియా ద్వారా చెప్పిన ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం, అలాగే హీబ్రీ పత్రిక 8వ అధ్యాయంలో ఈ నూతన నిబంధనని దేవుడు యేసు ప్రభు ద్వారా, యేసు ప్రభు రక్తం ద్వారా క్రొత్త నిబంధన మనకు కలిగింది అని దేవుని వాక్యంలో చూస్తున్నాము. కాబట్టి దేవుడు వాగ్దానం చేసిన అబ్రహాంకి ఇవ్వాల్సిన ఆ యొక్క ఆశీర్వాదాలు యేసు ప్రభులో నెరవేర్చబడతాయి. అంటే యేసు ప్రభు నరావతారిగా వచ్చి సిలువలో మన కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచుట ద్వారా అబ్రహాము యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా యేసు ప్రభు ద్వారా మనకి ఇవ్వబడతాయి. లేక అబ్రహాం నిబంధన, దావీదు నిబంధన, క్రొత్త నిబంధన యేసు ప్రభులో నెరవేర్చబడతాయి. కొత్త నిబంధన ద్వారా సంతానాన్ని ఇస్తా అని దేవుడు వాగ్దానం చేశాడు.
కాబట్టి ఆ వాగ్దానము యేసు ప్రభులో నెరవేర్చబడుతుంది కాబట్టి జక్కయ్య ఏమంటున్నాడంటే యేసు ప్రభు ఈయన కూడా అబ్రహాం సంతానమే. దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా అబ్రహాంకి ఇచ్చినవి యేసు ప్రభు ద్వారా మనకు కూడా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28, 29 వచనాల్లో ఈ మాటలు చూస్తాం. ఇందులో యూదుడని గ్రీక్ దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షముగా అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. వాగ్దానానికి వారసత్వాన్ని యేసు ప్రభు ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. జక్కయ్యకి ఇచ్చిన ఆశీర్వాదాలు మనం అందరం కూడా పొందుకోవచ్చు. వ్యక్తిగతంగా యేసు ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయనను వెతికిన వారికి తను తాను బయలుపరుచుకుంటాడు. మన ఆత్మీయ స్థితిని మరి మెరుగుపరుస్తాడు. మా లోకం ఇవ్వలేని సంతోషాన్ని, సమాధానాన్ని, ఆశీర్వాదాలని దేవుడు ఇస్తాడు. ఉచితంగా ఆయన యొక్క వరము, రక్షణ వరాన్ని ఉచితంగా మనకు అనుగ్రహిస్తాడు. నూతనత్వాన్ని, గుర్తింపును మనకు అనుగ్రహిస్తాడు. కవనెంట్ బ్లెస్సింగ్స్, అబ్రహాంకి ఇచ్చిన నిబంధన ఆశీర్వాదాలన్నీ కూడా యేసు ప్రభు ద్వారా మన జీవితానికి దేవుడు అనుగ్రహిస్తాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. జక్కయ్య జీవితంలో మరి దేవుడు చేసిన కార్యాన్ని 5 విషయాలుగా మనం చూడొచ్చు. మొట్టమొదటి విషయం ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ సిన్ఫుల్ లైఫ్. మరి ఆయన రూపాంతరం చెందాడు. ఎప్పుడైతే యేసు ప్రభునితో మాట్లాడాడో, ఆయన స్వరాన్ని విన్నాడో, ఆయనకి చెట్టు మీద దిగి వచ్చి యేసు ప్రభుతో నడిచి తన ఇంటికి తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడ్డాడో, ఆయన జీవితంలో రూపాంతరం చెందింది. అంటే అంతరంగంలో మార్పు చెందాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తాము. మరి హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది మిక్కిలి వ్యాధి గలది అని దేవుని వాక్యంలో చూస్తున్నాము. కాబట్టి మన అంతరంగ జీవితాన్ని పరిశుద్ధపరచడానికి యేసు ప్రభు వచ్చాడు. అందుకనే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఏముందంటే, మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేయును. రూపాంతరం చెందతాము. జక్కయ్య జీవితంలో కూడా ఆయన హృదయం మారింది. ఆయన ఆలోచన విధానాన్ని మా దేవుడు మార్చాడు. సంపూర్ణంగా ఆయనకి నిజమైన రక్షణను దేవుడు అనుగ్రహించాడు. రూపాంతరం చెందడం చాలా ఇంపార్టెంట్. మన జీవితంలో కూడా యేసు ప్రభు ద్వారా మనం రూపాంతరం చెందుతాము. ఎఫెసీ పత్రిక 4:23, 24లో నవీన స్వభావాన్ని మనం ధరించుకుంటాము. చూడండి, ఎప్పుడైతే యేసు ప్రభుని అంగీకరిస్తామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించి మనని తన ఆలయంగా చేసుకుంటాడు అని మనం చూస్తున్నాం. మొదటి కొరింథీ 6వ అధ్యాయము 19, 20 వచనాల్లో మనం చూస్తాము. కాబట్టి యేసు ప్రభుని నమ్ముకొనడం ద్వారా రూపాంతరం చెందుతాము. ఏంటా రూపాంతరము మనం చూసినట్లయితే నూతన స్వభావాన్ని పొందుకుంటాము. మరి అంతేకాకుండా న్యూ నేచర్. రెండవది నూతన మనస్సును పొందుకుంటాము. రెన్యూడ్ మైండ్, మన మనసు మారుతుంది. మూడవది న్యూ విల్, దేవుని చిత్తాన్ని మనం ఎరిగి మన చిత్తానికంటే దేవుని చిత్తాన్ని జరిగించడానికి మనం ఇష్టపడతాము. అంతేకాకుండా మన ఎఫెక్షన్స్, మనకి ఉండే బంధుత్వాలు, మనకుండే ఆశలు దేవుని వైపు మరలించబడుతుంది. ఐదవదిగా న్యూ లైఫ్, క్రొత్త జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా వాక్యానికి విధేయత చూపించగలుగుతాము. ఏడవదిగా దేవుణ్ణి, క్రీస్తుని మనము ఘనపరచగలుగుతాము. కాబట్టి రూపాంతరం చెందడం అంటే నూతన స్వభావాన్ని పొందడము, నూతన మనసును పొందడము, దేవుని చిత్తాన్ని ఎరిగి నెరవేర్చబడము, ఆయనను ప్రేమించే వ్యక్తులంగా ఉండడము, మరి అంతేకాకుండా నూతన జీవాన్ని, యేసు ప్రభు యొక్క జీవాన్ని మనం పొందుకోవడము, వాక్యానికి విధేయత చూపడము, దేవుణ్ణి, క్రీస్తుని ఘనపరచడము. ఆ విధంగా మనం రూపాంతరం చెందాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. రెండవ విషయం చూసినట్లయితే యేసుక్రీస్తుని ఆయన స్వీకరించాడు. హీ రిసీవ్డ్ క్రైస్ట్ గ్లాడ్లీ. మరి యేసు ప్రభు ఎప్పుడైతే జక్కయ్యని పిలిచి కిందికి రా, నేను నీతో ఉంటానంటే వెంటనే కిందకి దిగి వచ్చాడు.
వెంటనే ఆయనను స్వీకరించాడు. వెంటనే ఆయన్ని ఇంటికి తీసుకువెళ్ళడానికి ఇష్టపడ్డాడు. చూడండి, క్రీస్తుని మనము రిసీవ్ చేసుకోవాలి. విశ్వాసంతో యేసు ప్రభువుని మన రక్షకుడుగా, ప్రభువుగా స్వీకరించాలి. మరి రోమీయులకు రాసిన గ్రంథం 10వ అధ్యాయం 9, 10 వచనాల్లో పౌలు అదే చెప్తాడు. ఏంటంటే, మనము హృదయంలో ఆయన్ని స్వీకరించి నోటితో ఒప్పుకున్నట్లయితే మనం రక్షింపబడతాము అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. చూడండి, రోమీయులకు రాసిన గ్రంథం 10వ అధ్యాయం 9, 10 వచనాల్లో ఈ మాటలు పౌలు మనకు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? అదేమనగా, యేసుక్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుంచి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఏలయనగా, నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించుచు రక్షణ కలుగుటకు నోటితో ఒప్పుకొన్ను. యేసు ప్రభుని మీ రక్షకుడిగా, ప్రభుగా మీ హృదయంలో స్వీకరించి నోటితో ఒప్పుకున్నట్లయితే నీవు రక్షింపబడతావు అని పౌలు చెప్తున్నాడు. రూపాంతరం చెందాడు, రక్షింపబడ్డాడు. మూడవది, ఈ లోకాన్ని, డబ్బుని ప్రేమించిన జక్కయ్య ఏం చేశాడంటే దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఆయన మార్పు చెందడములో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అంతకుముందు ఆయన లోకాన్ని, డబ్బుని ప్రేమించాడు కానీ, ఇప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయనను హత్తుకొని ఆయనను ప్రేమించి ఆయన వాక్యానికి విధేయత చూపించడానికి ఇష్టపడ్డాడు అని మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. మరి అందుకని అంటాడు, నేను ఎవరి దగ్గరన్నా అన్యాయంగా తీసుకుంటే నేను 4 రెట్లు వారికి తిరిగి చెల్లిస్తాను అని చెప్తున్నాడు. కాబట్టి రూపాంతరం చెందాడు, క్రీస్తుని రక్షకుడిగా స్వీకరించాడు, విశ్వాసంతో, ప్రేమతో ఆయనని తన జీవితంలోనికి స్వీకరించి లోకాన్ని, మరి అంతేకాకుండా ఈ డబ్బును విసర్జించి యేసు ప్రభు యందు విశ్వాసం కలిగి జీవించడానికి ఇష్టపడ్డాడు అని దేవుని వాక్యం మనం చూస్తున్నాం. అందుకనే మొదటి యోహాను పత్రిక యాకోబు పత్రిక 2:16లో ఏముందంటే, క్రియలు లేని విశ్వాసము వ్యర్థము. అంటే యేసు ప్రభువుని అంగీకరించాడంటే తన జీవితంలో మార్పు చెందాడు. లోకాన్ని ప్రేమించడం మానేసి దేవుని యందు విశ్వాసం ఉంచి అన్యాయంగా తీసుకున్న డబ్బును 4 రెట్లు తిరిగి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. మరి అంతేకాకుండా నాలుగవదిగా, హీ గేవ్ సాక్రిఫిషియలీ టు ద పువర్ అని మనం చూస్తున్నాం. పేదవాళ్ళకి మరి ఎప్పుడైతే యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచి ఆయనను ప్రేమించి ఆయన బిడ్డగా జీవించాలనుకున్నాడో అప్పుడు ఆయనలో దేవుడు సహోదర ప్రేమను కలుగజేశాడు. కాబట్టి ఏమంటున్నాడంటే, నేను నా ఆస్తిలో సగము బీదవాళ్ళకి ఇస్తాను అని చెప్తున్నాడు. కాబట్టి ఈ గేవ్ సాక్రిఫిషియలీ, మరి ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి 4 రెట్లు ఇస్తా అని చెప్తున్నాడు. అంతేకాకుండా తన ఆస్తిలో సగము బీదవాళ్ళకి ఇస్తాను అని చెప్తున్నాడు. కాబట్టి దేవుణ్ణి ప్రేమించడమే కాకుండా, ఆయన యందు విశ్వాసం ఉంచడమే కాకుండా, ఆయన వాక్యానికి విధేయత చూపించడమే కాకుండా, మరి రూపాంతరం చెంది తన అన్యాయంగా తీసుకున్నది రిటర్న్ చేసి, మరి అంతేకాకుండా త్యాగపూర్వకంగా పేదవారికి తన సగం ఆస్తిని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మన జీవితంలో కూడా రూపాంతరం చెందాలి, క్రీస్తుని రక్షకుడిగా, ప్రభువుగా ఎరగాలి, విశ్వాసము, విధేయతతో దేవుని పట్ల మనం క్రీస్తు పట్ల కలిగి ఉండి జీవించాలి. మన లోకాన్ని, ఈ లోకంలో ఉండే వాటిని మనం విసర్జించాలి. అంతేకాకుండా త్యాగపూర్వకంగా ఆయన పేదవాళ్ళకి ఇచ్చాడు కాబట్టి మనం కూడా త్యాగపూర్వకంగా దేవునికి ఇవ్వడానికి మనం ముందుకు రావాలి. అప్పుడే దేవుని నిజమైన బిడ్డగా మనము జీవించగలుగుతాము. అంతేకాకుండా హీ బికేమ్ ఏ ట్రూ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్. యేసు క్రీస్తుని నిజంగా వెంబడించడానికి ఆయన ఇష్టపడ్డాడు అని మనం చూస్తున్నాము. అందుకని యోహాను సువార్త 10వ అధ్యాయము 27, 28 వచనాల్లో ఈ విధంగా ఉంది. యోహాను సువార్త 10వ అధ్యాయము 27, 28 వచనాల్లో ఇట్లా ఉంది. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటికి నెరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్యజీవం ఇచ్చును గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడనో వాటిని నా చేతిలోంచి అపహరింపడు. కాబట్టి యేసు ప్రభు చెప్తున్నాడు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, నన్ను ఎరుగుతాయి, నన్ను వెంబడిస్తాయి. కాబట్టి దేవుని వాక్యంలో
దేవుని స్వరాన్ని మనం వినొచ్చు. ఆయనని రక్షకుడిగా, ప్రభువుగా స్వీకరించొచ్చు. అంతేకాకుండా ఆయన్ని వెంబడించాలి. అంతేకాకుండా ఆయన ద్వారా వచ్చే నిత్య జీవాన్ని మనం పొందుకొని, ఆయన ద్వారా మనం సంరక్షించబడి పరలోక రాజ్యంలో మనం చేర్చబడతాము అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసుప్రభు నరావతారిగా వచ్చాడు కాబట్టి, జక్కయ్యను ప్రేమించాడు, తను తాను బయలుపరుచుకున్నాడు, ఆత్మీయ స్థితిని మెరుగుపరిచాడు, సంతోషం, సమాధానాన్ని ఇచ్చాడు, రక్షణనిచ్చాడు, కొత్త కొత్త జీవితాన్నిచ్చాడు, నిబంధన ఆశీర్వాదాలనిచ్చాడు. కాబట్టి వీటిలన్నిటినీ పొందుకున్న జక్కయ్య రూపాంతరం చెందాడు. నూతన స్వభావాన్ని, నూతన మనస్సుని, నూతన చిత్తాన్ని, మరి నూతన జీవాన్ని, విధేయతను కలిగి జీవించాడు. అంతేకాకుండా విశ్వాసము, ప్రేమను దేవుని పట్ల తను తాను ప్రదర్శించాడు. త్యాగపూర్వకంగా ఇచ్చాడు. అంతేకాకుండా రక్షణ పొందాడు. అంతేకాకుండా యేసు ప్రభువుని వెంబడించే శిష్యువుగా మారాడు. కాబట్టి మనందరం కూడా జక్కయ్య వలె మన జీవితంలో మార్పు చెందాలి. మనకుండే గర్వాన్ని, విగ్రహారాధనను, లౌకికాన్ని, అపవిత్రమైన పాపాన్ని, స్వనీతిని మనం విడిచిపెట్టాలి. మరి యేసు ప్రభు వ్యక్తిగతంగా పిలిచాడు. మరి వెంటనే రమ్మని చెప్పాడు. అర్జెంటుగా పిలిచాడు. సక్సెస్ఫుల్‌గా పిలిచాడు. మరి మనను కూడా వ్యక్తిగతంగా పిలుస్తున్నాడు. వెంటనే తన యొక్క పిలుపుకి స్పందించమని కోరుతున్నాడు. ఎవరైతే స్పందిస్తారో వాళ్ళకి దేవుడు జయాన్ని ఇస్తాడు. కృపను, దయను, ఆశీర్వాదాన్ని, రక్షణను, నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి జక్కయ్య వలె మనం కూడా దీవించబడి దేవుని బిడ్డగా ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉన్నప్పుడు దేవుడు తన చిత్తాన్ని, తన ప్రణాళికను మన ద్వారా నెరవేర్చబడుతుంది. కాబట్టి దేవుడు ఈ వాక్యాన్ని దీవించి మన మన ఆత్మీయంగా మేలు పొందడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.